పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రేపటి పౌరులకు మంచి భవిష్యత్తునిచ్చే నగరంగా ఫ్యూచర్ సిటీ నిర్మించేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నద్ధమవుతుంది. హైదరాబాద్ దక్షిణ ప్రాంతంలో 765 కిలోమీటర్ల విస్తీర్ణంలో ఈ నగరాన్ని నిర్మించాలని నిర్ణయించింది. ఇందుకోసం భవిష్యత్ నగర అభివృద్ధి సంస్థను ఏర్పాటు చేసింది. తెలంగాణ అర్బన్ ఏరియాస్ యాక్ట్ కింద 1975 కింద ఇది పనిచేస్తుంది. ప్రస్తుతం జీహెచ్ఎంసీ సరిహద్దులకు అవతల ఏర్పడుతున్న ఈ జోన్ను భావితరాలకు స్థిరమైన సమ్మిళిత నగరంగా తీర్చిదిద్దాలనే ప్రభుత్వ లక్ష్యం. ఫ్యూచర్ సిటీలో పర్యావరణ పరిరక్షణకు పెద్దపీట వేయనున్నారు. నివాస సముదాయాల నుంచి కాలినడకన చేరుకునేంత దూరంలోనే విద్య, వైద్య, ఉపాధి, ఉద్యోగ, వినోద సంస్థలు ఉండేలా ప్రణాళికలు రూపొందించారు. న్యూ టెక్నాలజీ పరిజ్ఞానంతో అంతర్జాతీయ పరిణామాలతో నిర్మించనున్న ఈ నగరానికి సంబంధించిన ప్రాథమిక మాస్టర్ ప్లాన్ను అధికారులు రూపొందించారు. దీనిపై ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సమీక్షంలో ఉన్నత స్థాయిలో సమీక్ష సమావేశం జరిగింది. నిర్మాణ ప్రణాళికపై ముఖ్యమంత్రి పలు సూచనలు చేశారు. ఆయన ఆదేశాలతో తుది మెరుగులు దిద్ది త్వరలోనే పూర్తి స్థాయి ప్రణాళికను ప్రకటించడానికి ప్రభుత్వం సన్నద్ధమైంది. ఔటర్ రింగ్ రోడ్, శ్రీశైలం హైవే, నాగార్జున సాగర్ హైవేలతో సరిహద్దుగా ఉన్న కీలకమైన అభివృద్ధి కారిడార్ను ఫ్యూచర్ సిటీ కవర్ చేస్తుంది. ఇది రాజీవ్ గాంధీ అంతర్జాతీయ విమానాశ్రయం సమీపంలో ఉంది. ఒకే చోట విశాలమైన భూమి, ఇప్పటికే ఉన్న పారిశ్రామిక సంస్థలతో తెలంగాణ భవిష్యత్తు నగర ఆర్థిక శక్తికి ఈ ప్రాంతం కేంద్రంగా నిలుస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. హైదరాబాద్ మహానగరంపై ఒత్తిడిని తగ్గించడం, స్మార్ట్ మౌలిక సదుపాయాలు, స్థిరమైన జీవనం, వేగవంతమైన ఆర్థిక వృద్ధితో ప్రణాళికబద్ధంగా ప్రత్యామ్నాయాన్ని అందించడం ఫ్యూచర్ సిటీ లక్ష్యం. ఆధునిక పర్యావరణ పద్ధతుల ద్వారా జీవావరణ సంరక్షణ, మెరుగుదలపై మాస్టర్ ప్లాన్ను దృష్టి సారిస్తున్నారు. పారిశ్రామిక నివాసిత ప్రాంతాల్లో వర్షపు నీటి నిర్వహణ కోసం స్పాంజ్ పార్కులు నెలకొల్పుతున్నారు. ఇవి నీటిని గ్రహించి వరదను నివారిస్తాయి. రోజువారీ నీటి డిమాండ్ను దృష్టిలో ఉంచుకొని పునర్వినియోగ నీటి పద్ధతిని అమలు చేస్తారు. జీరో లిక్విడ్ డిశ్చార్జీలపై దృష్టి పెడతారు. ఇది వర్షపు నీటి సేకరణ, పునర్వినియోగ వ్యవస్థల ద్వారా నీటి కొరతను సమర్థంగా తీర్చిదిద్దుతుందని, బయట నుంచి నీటిని సరఫరా చేసుకోవడాన్ని తగ్గిస్తుందని ప్రభుత్వం భావిస్తుంది. విద్యుత్ అవసరాల కోసం అధిక సామర్థ్య సబ్స్టేషన్లను నిర్మించనున్నారు. పారిశ్రామిక జోన్లు, వ్యాపార కేంద్రాల మధ్య గ్రీన్ కారిడార్ బఫర్ పనిచేస్తుంది. విశాలమైన నగర అటవీ, ప్యాకెట్ పార్కుల నెట్వర్క్తో భవిష్యత్ నగర హరిత వాతావరణాన్ని బలోపేతం చేస్తుంది. నివాస సముదాయాల నిర్మాణంలోనూ ప్రత్యేకంగా దృష్టి పెడుతున్నారు. ఈ క్లస్టర్లు వాక్ టు వర్క్ జీవనశైలిని అందించేలా రూపొందించారు. సమీపంలోని రిజర్వ్ అటవీ ప్రాంతాన్ని సుందరంగా తీర్చిదిద్దనున్నారు. వీటికి తోడుగా ఇప్పటికే ఉన్న జలవనరులు, జంతు ప్రదర్శనశాల, ఎకో టూరిజం జోన్లను సంరక్షిస్తున్నారు. పర్యాటకం, వ్యాపార సందర్శనలను ప్రోత్సహించడంలో భాగంగా ఫ్యూచర్ సిటీ సరిహద్దు వెంట అనేక హోటళ్లు, రిసార్ట్లను ప్రణాళికలో పొందుపరిచారు. ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ అయితే. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.